హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ హనీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, బ్యాచిలర్స్ కూడా. అంత టేస్టీగా ఉంటుందండి. మీకు సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత ఎర్రగా ఫ్రై అయ్యిందో. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, రెండు లవంగాలు, కొంచెం వచ్చి షాజీరా వేసుకోండి. షాజీరా వేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఒక పెద్ద ఎర్రగడ్డ ఇట్లా పొడవుగా కట్ చేసుకొని బాగా మ్యాష్ చేసుకుంటా వేసుకోండి. ఎర్రగడ్డని బాగా ఎర్రగా వేగాలండి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఎర్రగడ్డలు. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేసేసి బాగా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోండి. బాగా వేగాలండి, పచ్చివాసన పోవాలి. ఇప్పుడు నేను దాంట్లో 2 పచ్చిమిరపకాయలు వేసినాను. 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. నేను ఈ స్టేజ్లో వేసినాను. తర్వాత దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు పొడి వేస్తా ఉన్నాను. ఒక 2 స్పూన్లు వచ్చి కారం వేస్తా ఉన్నాను. 1 స్పూన్ వచ్చి ధనియాల పొడి అండి. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, మీరు తగినంత. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను టమోటా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి, కట్ చేసేసుకొని. లేదు అంటే మీరు పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ వేసేస్తా ఉన్నానండి నేను. ఎందుకంటే ఉత్త మసాలాలో కొంచెమైనా గ్రేవీ ఉంటే బాగుంటుంది కదండి చికెన్లో. అందుకని ఇట్లా ప్యూరీలా చేసుకున్నాను టమోటా. మీరు సన్నగా కట్ చేసుకొని కూడా మీరు వేయించేసుకోవచ్చండి, ఎట్లయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము చికెన్ వేస్తా ఉన్నానండి నేను. చికెన్ ఇది బోన్లెస్ చికెన్ అండి. నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీకు ఏదైనా పర్లేదండి, ఏ స్టైల్లోనే చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మసాలా అంతా బాగా పట్టేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. బాగా వేగాలండి, పచ్చివాసన అంతా పోవాలి. దాంట్లో నీళ్ళు రిలీజ్ అవుతాయండి, అంతసేపు మీరు ఏం నీళ్ళు వేయకండి. ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని బాగా మూత పెట్టేసేయండి. చూసారు కదా వాటర్ ఎంత రిలీజ్ అయినాయో మనకి. తర్వాత చూసుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకోవచ్చండి. ఇట్లా ఉడుకుతా ఉంది. నేను కొంచెంసేపు ఎక్కువసేపే ఉడకబెడతా ఉన్నానండి. చిన్నపిల్లలకి కదా కొంచెం ఎక్కువసేపు ఉడికిందంటే వాళ్ళు తినేదానికి బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు ఇంకా నేను కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టినాను. కొంచెం నీళ్లు పోసేసుకొని ఒక 1/2 గ్లాసు మూత పెట్టేసినారంటే ఇంకొంచెం ఉడుకుతుందండి. చూసారు కదా వాటర్ పోసున్నాను నేను కొంచెం ఎక్కువగానే. ఇవన్నీ బాగా ఇంకేంతవరకు ఉడకబెట్టుకుంటానండి. ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టుకుంటే కొంచెం మీడియంలో పెట్టుకోండి. మీకు ముక్క కూడా బాగా ఉడికిపోతుందండి మెత్తగా. చూసారు కదా బాగా దగ్గర పడతా ఉంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఏం చేస్తారంటే ఫ్లేమ్ హైలో పెట్టేసుకొని బాగా వేయించేసేయండి. ఎంత బాగా ముక్క ఎంత ఎర్రగా వేగితే అంత బాగుంటుందండి టేస్టు. బాగా వేయించాలండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొంచెం గరం మసాలా, కసూరి మేతి వేస్తా ఉన్నానండి. ఇది వేసారంటే ఫ్లేవర్ భలే టేస్టీగా ఉంటుందండి చికెన్ మాత్రము. ఇది ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకండి, ఖచ్చితంగా వేసుకోండి. లేకపోయినా పర్లేదండి, ఉంటే వేసుకోండి కసూరి మేతి. బాగా వేగాలండి. చూడండి ఇంకా తేమ ఉంది దాంట్లో చికెన్లో. బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలండి. కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టేసినామంటే నీళ్ళంతా ఇంకిపోతాయండి బాగా. మనకి చికెన్ బాగా డ్రై అయ్యిందండి. చూసారు కదా ఎంత ఎర్రగా ముక్క చాలా ఎర్రగా ఉంది. మనకు సాంబార్లో కానీ పప్పుచారులోకి కానీ భలే టేస్టీగా ఉంటుందండి. అంత ఎర్రగా రావాలండి ముక్క. మీరు ఐరన్ ప్యాన్ ఉంటే ఐరన్ ప్యాన్లోనే వేయించుకోండి, మీకు చాలా టేస్టీగా వస్తుందండి చికెన్ ఫ్రై కూడా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం దించే ముందు కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ పిండుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే అండి. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.